చెప్తే లాగులు తొండాలు ఇడిచి కొడతాం, పేగులు మెల్ల వేసుకొని ఊరేగుతాం. నేను చెప్పిన కాదు, రేవంత్ రెడ్డి గారి భాషలోనే రేవంత్ రెడ్డి గారికి చెప్తున్నా. ఉద్యోగుల వాకిల ముందు చల్లుతాం. మీ నెత్తురు మీరే అన్నారు కదా, నెత్తురు చల్లండి, కాలర్ పట్టుకోండి అని మీరే అన్నారు కదా. ఈ ప్రపంచంలో ఏ పార్టీ నాయకుడైనా ఈ విధంగా మాట్లాడతారా? మేము ఎంట్రీ మందు తాగి సావాలా? ఏం సార్, ఆ రోజు మీరు మా సిటీ సెంటర్ లో మీ జాతీయ నాయకుడిని తీసుకొచ్చి అరే మీరు ఎంట్రీ మందు తాగి చావండి అని ఎందుకు చెప్పలేకపోయారు? అదే సరూనగర్ యూత్ డిక్లరేషన్ లో మీ ప్రియాంక గాంధీని తీసుకొచ్చిన రోజు ఎందుకు ఆ మాట చెప్పలేదు? ఆ రోజు మేము నిరుద్యోగులమేమో మీకు మేము మంచి కనిపించినాం, ఈ రోజు మేము పేట ఆర్టిస్ట్ లా కనిపిస్తున్నామా? ఏం సార్, ఆ రోజు మీతో మీ పశ్చాత్ర చేసినాం కదా, ఆ రోజు మీ రాహుల్ గాంధీ పక్కన ఉన్నాం కదా, ఆ రోజు మీ బలమూరి వెంకట ఉన్నాం కదా, ఆ రోజు మేము పేట ఆర్టిస్ట్ కాలేదా? ఈ రోజు మేము పేట 14,000 ఉద్యోగాల నుంచి 20,000 ఉద్యోగాలు ఇవ్వకపోతే నేను చెప్తున్నా, ఏ దిల్సుఖ్ నగర్ సాయిబాబా మీదానా, సికింద్రాబాద్ మహంకాళి మీదానా, జూబ్లీ హిల్స్ పెద్దమతల్లి మీదానా, తర్వాత చిక్కడపల్లి లైబ్రరీ మీదానా తెలంగాణ రాష్ట్రంలో రేవంత్ రెడ్డి అనే మొక్కని, కాంగ్రెస్ పార్టీ అనే చెట్టుని నిరుద్యోగులు పీకేస్తారని తెలియజేస్తున్నా. నమస్తే, వెల్కమ్ టు విశ్వం టీవీ. నేను మీ జర్నలిస్ట్ ఉదయ్. సంవత్సరానికి 2 లక్షల ఉద్యోగాలు ఇస్తా అన్న రేవంత్ రెడ్డి ఎక్కడ ఉన్నాడు? ఉద్యోగాలు ఎక్కడ పోయినాయి? మా ఉద్యోగాలు ఎవరు మధ్యలో దోచుకుంటా ఉన్నారని చెప్పేసి ఇవాళ ఇందిరా పార్క్ దగ్గర నిరుద్యోగులు ధర్నా చేస్తూ ఉన్నారు. ఒక్కసారి నా వెనకాల విజువల్ చూడండి. దాదాపు 1000 మంది ఉంటున్నారు ఈ నిరుద్యోగులు అందరూ కూడా. అందరూ ఒక్కడే దగ్గర చేరుకుని హలో నిరుద్యోగి చలో ఇందిరా పార్క్ అనేటువంటి పేరుతోని వాళ్ళొక పెద్ద సభను సమావేశాన్ని ఏర్పాటు చేసుకుని అన్ని సంఘాల నిరుద్యోగ నాయకులందరూ కూడా ఒకటే ఒక ప్రశ్న అడుగుతా ఉన్నారు. మా ఉద్యోగాలు ఎక్కడ పోయినాయి? ఇస్తాన్న ఉద్యోగాలు ఎందుకు ఇవ్వట్లేదు? ఎందుకు మీరు నిర్లక్ష్యం వహిస్తూ ఉన్నారు? ఏం చేద్దాం అనుకుంటున్నారు మీరు? అసలు పోలీస్ కానిస్టేబుల్ ఉద్యోగాలు 5,000 ఎట్లా ఇస్తారు మీరు? ఉన్నటువంటి కాలేజీలు 19,000-20,000 వరకు ఉన్నాయి కదా. ఇట్లా అన్ని జోనర్లలో ఉద్యోగాలు భర్తీ చేయాలని చెప్పేసి వాళ్ళు పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమాన్ని చేపడుతున్నారు. మాట్లాడదాం. మనతో పాటు నిరుద్యోగ జేఏసీ నాయకులు కూడా ఉన్నారు. వాళ్ళ డిమాండ్స్ ఏంటి ప్రధానంగా, ఎందుకు మరి ఇన్ని రోజుల నుంచి ధర్నా చేసినప్పటికీ కూడా కనీసం ఈ విషయం మీద కొలిక్కి రానటువంటి అంశంగా ఎందుకున్నది? గతంలో నిరుద్యోగులుగా ఉండి కాంగ్రెస్ పార్టీలో ఉండి కొట్లాడినటువంటి వాళ్ళు ఇప్పుడు ఎక్కడ ఉన్నారు? సో వాళ్ళు ఎందుకు ఈ విషయాల మీద మాట్లాడట్లేదు? కనీసం ఎందుకు ఒక కమిటీ వేయట్లేదు? చిన్న పెద్ద విషయాలన్నిటికీ కమిటీలు వేస్తా ఉన్నటువంటి ఈ ప్రభుత్వం ఎందుకు నిరుద్యోగుల విషయంలో ఒక కమిటీని కూడా ఏర్పాటు చేయట్లేదు అని చెప్పేసి వాళ్ళు డిమాండ్ చేస్తూ ఉన్నారు. మాట్లాడదాం, వారి మాటలను స్వయంగా తెలుసుకునే ప్రయత్నిద్దాం. ఏంటి ఇన్ని రోజులుగా మీరు నిరుద్యోగులు ధర్నాలు చేస్తూ ఉన్నారు, రాస్తారోకోలు చేస్తూ ఉన్నారు, మీరు మీ చదువుకోవాల్సిన టైంని కాస్త ఇక్కడ వెచ్చిస్తూ ఉన్నారు, ఎందుకు మరి దీని మీద అడుగులు ముందుకు పడకపోవడానికి కారణం ఏమై ఉంటుందంట? నిరుద్యోగుల నేనేమంటున్నానంటే, రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ఒక ఈగో మెంటాలిటీతో దీన్ని వ్యవహరిస్తున్నారు. నిరుద్యోగుల పట్ల ప్రేమ లేదు. ఏమైతుందంటే తెలంగాణ ఆత్మఘోష నిరుద్యోగుల ఆత్మఘోషగా తయారైంది. ఆ గత ప్రభుత్వం 10 ఏళ్లలో ఇది ఏదైతే 3 సంవత్సరాల్లో నిరుద్యోగులకి న్యాయం జరగల, నిరుద్యోగుల ఆకాంక్షలకు న్యాయం జరగల, ఏదైతే నీళ్లు నిధులు నియామకాలని పోరాటం చేసినో ఆ నిధులు అనే అంశాలు వాళ్ళకే పోయినాయి, ఆ నియామకాల అంశాలు వాళ్ళకి పోయినాయి. తెలంగాణ ప్రజలకు రాలా, తెలంగాణ విద్యార్థులకు రాలా. ఇదే రేవంత్ రెడ్డి గారు గతంలో జీవో నెంబర్ 46లో ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నప్పుడు ఏం మాట్లాడిడు? 3 సంవత్సరాలు అయింది, మంత్రి సంఘ ఉప కమిటీ చేసి దాని మీద ఎందుకు రద్దు చేయట్లా, దాని మీద ఎందుకు మాట్లాడట్లా? నువ్వే చెప్పినావు కదా, 130-140 మార్కులు వచ్చి విద్యార్థులు ఉద్యోగాలు రాక చచ్చిపోయారు, ఆత్మహత్యలు చేసుకున్నాను నువ్వే మాట్లాడు కదా. వాళ్ళ పట్ల ఏం చేసినావు? నువ్వు వచ్చాక ఏం చేసినావు? జీవో నెంబర్ 29 తీసుకొచ్చినావు. దానివల్ల ఏంటి? షార్ట్ ఫాల్ విధానం, ఓపెన్ కేటగిరీని తీసుకొచ్చినావు, తీసేసినావు, రద్దు చేసి రైట్ టు ఆపర్చునిటీ, రైట్ టు ఈక్వాలిటీ అనే దాన్ని తీసేసి నిరుద్యోగుల జీవితాల్లో మన్ను కొట్టును. ఇదే రేవంత్ రెడ్డి గారికి తెలియజేస్తున్నా, నువ్వు 14,000 ఉద్యోగాల నుంచి 20,000 ఉద్యోగాలు ఇవ్వకపోతే నేను చెప్తున్నా, ఏ దిల్సుఖ్ నగర్ సాయిబాబా మీదానా, సికింద్రాబాద్ మహంకాళి మీదానా, జూబ్లీ హిల్స్ పెద్దమతల్లి మీదానా, తర్వాత చిక్కడపల్లి లైబ్రరీ మీదానా తెలంగాణ రాష్ట్రంలో రేవంత్ రెడ్డి అనే మొక్కని, కాంగ్రెస్ పార్టీ అనే చెట్టుని నిరుద్యోగులు పీకేస్తారని తెలియజేస్తున్నా. మళ్ళీ తెలియజేస్తున్నా, రేవంత్ రెడ్డి గారు మంత్రులు ఏం చెప్తున్నారంటే 70,000 ఉద్యోగాలు ఇచ్చిన తర్వాత ఉద్యోగాలు ఇవ్వద్దని ధర్నాలు చేస్తున్నారని చెప్తున్నారు. అట్లా గనక చెప్తే లాగులు తొండాలు ఇడిచి కొడతాం, కోదండ వేసి కొడతాం, పేగులు మెల్ల వేసుకొని ఊరేగుతాం. నేను చెప్పిన కాదు, రేవంత్ రెడ్డి గారి భాషలోనే రేవంత్ రెడ్డి గారికి చెప్తున్నా. మీ కళాపుని నిరుద్యోగుల వాకిల ముందు చల్లుతాం. మీ నెత్తురు మీరే అన్నారు కదా, నెత్తురు చల్లండి, కాలర్ పట్టుకోండి అని మీరే అన్నారు కదా. ఎందుకు నిరుద్యోగుల పక్షాన మీరు వ్యవహరించట్లేదని తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి గారిని అడుగుతున్నా. నీ వల్ల 2 సంవత్సరాల ఏజ్ రిలాక్సేషన్ అయిపోయింది. 2 సంవత్సరాలు మరి నువ్వు ఎందుకు పెంచట్లా? ఎస్ఐకి 38 సంవత్సరాలు పెంచాలి, పీసీకి 36 సంవత్సరాలు పెంచాలి. ఎందుకు పెంచట్లా? నువ్వు ఏజ్ రిలాక్సేషన్ రిటెన్షన్ ఎందుకు చేయట్లా? ముఖ్యమంత్రి గారు ఏదైతే వ్యవహరిస్తాడో, నేను 2 జూబ్లీ హిల్స్ గెలిచిన,
ఒక స్థానిక సంస్థలు గెలిచినా ఇక నేను తెలంగాణలో నేను తిరుగులేని దార్కాన్ని అయిపోతాను అంటే రేవంత్ రెడ్డి గారు ఒక ప్రభుత్వాన్ని కూల్చింది నిరుద్యోగులు, నీ ప్రభుత్వాన్ని నిలబెట్టింది నిరుద్యోగులు, గుర్తుపెట్టుకో, నిన్ను మళ్ళీ ఇదే నెలలో బొంద పెడతారు, పాతర పెడతారని తెలియజేస్తున్నారు. చూస్తున్నాం కదా, నిరుద్యోగులు అయితే ఆక్రోశం వెళ్ళగక్కుతా ఉన్నటువంటి పరిస్థితి, ఎగిసి పడుతూ ఉన్నారు. మా జీవితాల్లో ఏం చేద్దాం అనుకుంటున్నారు మీరు, ఎన్ని ఉద్యోగాలు ఇస్తున్నావు అని చెప్పేసి వాళ్ళ నిరుద్యోగులందరూ కూడా ఎగిసిపడుతూ ఉన్నటువంటి పరిస్థితి మనకు కనిపిస్తున్నది. చూడొచ్చు, ప్రతి ఒక్క నిరుద్యోగి కూడా అక్కడికి చేరుకొని వాళ్ళ సంఘీభావాన్ని వ్యక్తం చేస్తూ ఉన్నటువంటి పరిస్థితి మనకు కనిపిస్తూ ఉన్నది. సో నాట్ ఓన్లీ అంటే ఏ ఒక్క సంఘమో ఏ ఒక్క నిరుద్యోగం కాదు, కొన్ని వందల మంది నిరుద్యోగులు వాళ్ళ ఇందిరా పార్క్ ధర్నా చౌక్ దగ్గరికి చేరుకొని వారి నిరసన కార్యక్రమం అయితే వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనిపిస్తూ ఉన్నది. మాట్లాడితే మనతో పాటు మరొక నిరుద్యోగ విద్యార్థి నాయకులు ఉన్నారు. ఏది మీ ప్రధాన డిమాండ్ ఏంది? మీరు గతంలో కూడా ధర్నాలు చేస్తూ ఉన్నారు, రాస్తారోకోలు చేస్తూ ఉన్నారు. సో అయినా సరే ప్రభుత్వం నుంచి ఎట్లాంటి స్పందన రాకపోవడం ఎట్లా చూడొచ్చు అసలు? మేము ఈ ప్రభుత్వం వచ్చి ఒక ఏడాదికి 2 లక్షల ఉద్యోగాలు ఇస్తా అని మమ్మల్ని నమ్మబలికి మమ్మల్ని మోసం చేసి రోజు ఈ ప్రభుత్వం గద్దెనెక్కి 3 సంవత్సరాలు అవుతున్నా కూడా ఒక జెండర్ నోటిఫికేషన్ ఇవ్వకుండానే ఈ ప్రభుత్వం మా నిరుద్యోగులు మోసం చేసి నయవంచనగా ప్రవర్తన చేస్తుంది. మేమేం అడుగుతున్నాం సార్? మేము 5 రూపాయల భోజనాలు తిని ఇదే సిటీ సెంటర్ లైబ్రరీలో, దిల్సుఖ్నగర్లో సాయిబాబా టెంపుల్లో అన్నదాన కార్యక్రమంలో పల్లెటూరు నుంచి ఎస్సీ ఎస్టీ పేద పిల్లలు వచ్చి చదువుకొని ఎన్నో బాధలతో రూమ్ రెంట్లు కట్టుకోలేక, హాస్టల్ ఫీజు కట్టుకోలేక అన్ని విధాలుగా బాధలు పడి చదువుకుంటుండే 3 సంవత్సరాలు అవుతున్నా ఒక నోటిఫికేషన్ ఇవ్వట్లేదు సార్. ఇప్పుడు నిరుద్యోగ రణబేరే ఈ నిరుద్యోగుల మహాధర్నాన్ని ఇక్కడ పెట్టడం ముఖ్య ఉద్దేశం ఏంటంటే, మీరు చెప్పిన 20,000 డిపార్ట్మెంట్ ఉద్యోగాలు ఇవ్వమని మేము పెట్టడం జరిగింది. కానీ ఈ ప్రభుత్వము మధ్యలో ఈ ముఖ్యమంత్రి గారు మేము 5,000 నోటిఫికేషన్ ఉద్యోగ నోటిఫికేషన్ ఇస్తా అంటే ఈ నిరుద్యోగులు వద్దని ధర్నాలు చేస్తారని మాట్లాడుతున్నారు. ఈ ప్రపంచంలో ఏ నిరుద్యోగి అయినా, ఏ పార్టీ నాయకుడైనా ఈ విధంగా మాట్లాడతారా? ఎవడైనా ఉద్యోగ నోటిఫికేషన్ ఇస్తా అంటే వద్దంటున్నామా సార్? మేమేమంటున్నాం సార్, మీ 5,000 కాదు మాకు 20,000 ఉద్యోగ నోటిఫికేషన్ ఇవ్వండి సార్ అని మేము రిక్వెస్ట్ ద్వారా శాంతియుతంగా అన్ని విధాలుగా మీకు ప్రభుత్వాన్ని తెలిసే విధంగా మేము మా ఫైట్ ని మేము చేస్తుంటే మీ ఆ విధంగా మాట్లాడతారా? మేము ఎంట్రీ మందు తాగి సావాలా ఏం సార్? ఆ రోజు మీరు మా సిటీ సెంటర్ లో మీ జాతీయ నాయకుడిని తీసుకొచ్చి అరే మీరు ఎంట్రీ మందు తాగి చావండి అని ఎందుకు చెప్పలేకపోయారు? అదే సరూనగర్ యూత్ డిక్లరేషన్ లో మీ ప్రియాంక గాంధీని తీసుకొచ్చిన రోజు ఎందుకు ఆ మాట చెప్పలేదు? ఆ రోజు మేము నిరుద్యోగులమేమో మీకు మేము మంచి కనిపించినాం, ఈ రోజు మేము పేట ఆర్టిస్టులు కనిపిస్తున్నామా ఏం సార్? ఆ రోజు మీతో మీ పశ్చాత్ర చేసినాం కదా, ఆ రోజు మీ రాహుల్ గాంధీ పక్కన ఉన్నాం కదా, ఆ రోజు మీ బలమూరి వెంకట ఉన్నాం కదా, ఆ రోజు మేము పేట ఆర్టిస్ట్ కాలేదా? ఈ రోజు మేము పేట ఆర్టిస్టులం అవుతామా? ఎట్లా సార్? ప్రతిపక్షంలో ఉన్న ఏ వ్యక్తి, ప్రతిపక్షంలో ఉన్న ఏ పార్టీ అయినా మాట్లాడితే మేము వాళ్ళ పక్కన ఉంటే పేట ఆర్టిస్టులు అవుతామా? మీకు పేట ఆర్టిస్టులు కలిపెడుతున్నా, ఆ రోజు మీకు పేట ఆర్టిస్టులు గడిపలేదా? అందుకే గతంలో కూడా మేము 70,000 ఉద్యోగాలు ఇచ్చినాము, 70,000 ఉద్యోగాలు ఇస్తానే ఉన్నాం కదా. సో ఇప్పుడు కూడా ఉద్యోగాలు ఇచ్చేటువంటి ప్రక్రియలో భాగంగానే 5,000 ఇస్తున్నాం, తీసుకోండి. ముందు రాబోయే రోజుల్లో మీకు అన్యాయం ఏం జరగదు, న్యాయం చేస్తామని చెప్తా ఉన్నది గవర్నమెంట్. వాళ్ళకి ఏం చెప్తారు సార్? 5,000 ఉద్యోగాలు ఇస్తే సార్ ఒక్కసారిగా ఈ డిపార్ట్మెంట్ నోటిఫికేషన్ లో చాలా కోటాలు ఉంటాయి సార్. సిఎల్పి కోటా ఉంటుంది, ఎన్సిసి కోటా ఉంటుంది, స్పోర్ట్స్ కోటా ఉంటుంది, మహిళకి 33% ఉంటుంది. ఈ అన్ని భాగంగా జిల్లా వైజ్ గా చూసి కేటగిరీగా వస్తే ఒక్క ఉద్యోగం కూడా ఒక్క క్యాండిడేట్ కి రాదు సార్. 0 ఉంటుంది సార్ కేటగిరీ వైజ్ గా. మీరు అలా 5,000 ఇస్తే ఏ నిరుద్యోగికి గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న ఉద్యోగం వస్తుందా సార్? ఈ హైదరాబాద్ సరౌండింగ్ లోనే ఈ 3 కమిషనరేట్ లోనే 3,000 ఉద్యోగాలు పోతాయి సార్. ఒక ఎస్ఐ కానిస్టేబుల్ ఉద్యోగాన్ని ప్రిపేర్ అయ్యేది ఒక ఎస్టీ బీసీ మైనార్టీ పిల్లలు గ్రామీణ ప్రాంతాల నుంచి వచ్చే పిల్లలే సార్. ఈ హైదరాబాద్ లో వాళ్ళు కాదు సార్ ప్రిపేర్ అయ్యేది. మీరు ఎవరి కోసం ఈ నోటిఫికేషన్ 5,000 ఇస్తున్నారు? అందుకే మేము ఆ విధంగానే అడుగుతున్నాం. నువ్వు 5,000 నోటిఫికేషన్ ఇస్తున్నావు అనుకో, ఇప్పుడు మాకు ఈ ప్రాసెస్ జరిగి దాదాపుగా ఒక 2 సంవత్సరాలు పడుతుంది సార్. ప్రిలిమ్స్ ఎగ్జామ్ పెడతారు, ప్రిలిమ్స్ ఎగ్జామ్ ఒక 3 నెలలు పడుతుంది, తర్వాత ఈవెంట్స్ ఒక 6 నెలలు పడుతుంది, తర్వాత మళ్ళా ఈవెంట్స్ మెయిన్స్ ఎగ్జామ్ పెట్టి రిజల్ట్ ఇచ్చి దాదాపుగా ట్రైనింగ్ ఇచ్చి ఒక 2 సంవత్సరాల ప్రాసెస్ సార్. ఈ 2-3 సంవత్సరాల ప్రాసెస్ బట్టి మళ్ళీ నోటిఫికేషన్ ఇచ్చే వారికి మాలాంటి నిరుద్యోగులకి ఏజ్లు పోతాయి సార్. అప్పుడు మాకు పెళ్లిళ్ళు కావు, అప్పుడు దాకా మాకు కనీసంగా ఉద్యోగం లేక ఇబ్బంది పడతాం. అందుకే మేమేం అడుగుతున్నాం, ఈ విధంగా మీరు ఇచ్చే నోటిఫికేషన్ ఏదో ఆ 20,000 నోటిఫికేషన్ ఖాళీగా ఉన్నాయి విడుదల వారిగా ఇస్తా అంటున్నారు కదా, అదేదో ఒకేసారి ఇవ్వండి. మాకు ఏజ్లు వస్తే ఉద్యోగం వస్తుంది, ఉద్యోగం వస్తే పెళ్లిళ్ళు అవుతాయి, మా హ్యాపీగా ఉంటావు. ఏం సార్ రేవంత్ రెడ్డి గారు? సార్ మేమేం అడుగున్నాం, మీ మనవాడికి పూరీలు చేయమంటే మీ మనవాడికి పూరీలు కావాలంటే సంతోషానికి అడిగినందుకు పోయి పూరీలు చేస్తున్నాం. ఏం సార్ మేము రేపు పెళ్లి చేసుకుని మాకు బిడ్డలు పుట్టినప్పుడు మా అమ్మలు మనవాళ్ళకి పూరీలు చేసి పెట్టకూడదా సార్? ఏంటి సార్ మీ మనవాళ్ళలాగా మా అమ్మ మా నాన్న వాళ్ళు మనవాడిని చూసుకోకూడదా సార్? ఏంటి సార్ ఎన్ని రోజులు సార్? ఈ తెలంగాణ వచ్చి 12 సంవత్సరాలు అవుతుంది సార్. ఈ నిరుద్యోగుల బాధ ఇంకెవరు పట్టించుకుంటారు సార్? గతంలో వాళ్ళు పట్టించుకోలేదు. ఈ ప్రభుత్వం అయిన ప్రజాపాలన
ప్రజాప్రభుత్వం అంటుంది. ఖచ్చితంగా ఆ విధంగానే మాకు న్యాయం జరుగుతుందని మిమ్మల్ని నమ్మి గద్దెనెక్కిస్తే ఈ రోజు మమ్మల్ని మోసం చేశారు సార్ మీరు. ప్రభుత్వ వైఖరి ఒకవేళ ఇదే విధంగా ఉంటాయి కనుక రాబోయే రోజుల్లో మీ కార్యాచరణ ఎట్లా ఉండబోతుంది? ఇంకొకటి, నిరుద్యోగుల సభ ఇవాళ పెట్టింది ఏదైతే ఉన్నదో ఇంకొక బ్యాచ్ గా కౌంటర్ ఇవ్వడానికి మాత్రమే, లేదంటే ఈ నిరుద్యోగుల సభ వెనకాల ఒక రాజకీయ నాయకుల ప్రలోభం, ఒక పార్టీ యొక్క బలం ఉన్నదని చెప్పేసి, సో దీన్ని కేవలం మీ బల ప్రదర్శనగా మాత్రమే చూపిస్తున్నారని చెప్పేసి వాళ్ళ ఈ సభ గురించి కొంతమంది మాట్లాడుతున్నారు. వాళ్ళకి మీ సమాధానం ఏంటి? మేము ఒకటే అడుగుతున్నాం సార్, రేవంత్ రెడ్డి సార్ మిమ్మల్ని ఎవరెవరు మీరు అదే విధంగా ఆ రోజు మీరు రేవంత్ రెడ్డి సార్ మీరు పిసిసి అధ్యక్షుడు ఉన్నప్పుడు ఇదే ఇందిరా పార్క్ వచ్చారు కదా సార్, అప్పుడు మాకు మీరు చప్పట్టున్నా మీరు మాకు వెనక మీరు ఉండి చేయించారా సార్? గత ప్రభుత్వంలో అప్పుడు పేపర్ లీకేజ్లు అయినప్పుడు మీరు వచ్చారు కదా ప్రెస్ క్లబ్, మన సోమాజిగూడ ప్రెస్ క్లబ్ లో మీరు ప్రెస్ క్లబ్ లో పీట్లో పెట్టు మీ వెనక ఉన్నాం కదా సార్, ఆ రోజు మీరు మాకు సపోర్ట్ వచ్చారా సార్? ఏ విధంగా మాట్లాడుతున్నారు సార్? ఏమంటున్నాం సార్? మీరు ఇచ్చిన నోటిఫికేషన్ మీరు ఇచ్చిన హామీని అడుగుతున్నాం సార్. మీరు హామీని మీరు నెరవేర్చేస్తే మేమెందుకు రోడ్ల మీదకి వస్తాం? మాకు పార్టీలు చేస్తున్నా మేము పేటాటిస్టులమా? ఎట్లా ఇద్దరు సార్? అది కాదు కరెక్ట్. ఇది ప్రజాస్వామ్యం. ప్రజాస్వామ్యంలో ప్రతి ఒక్క పౌరుడికి శాంతియుతంగా అడిగే హక్కు ఉంది. ఒక నిరుద్యోగిగా, ఒక విద్యార్థిగా, ఒక పౌరుడిగా ప్రతి ఒక్కరికి వాడి హక్కు వాడు అడుగుతుండు అంతే తప్ప మీరు అనుకున్నట్టు మేము నిరుద్యోగులు వేరువేరుగా లేవు, అందరం ఒకే విధంగా ఉన్నాం. మేము ఖచ్చితంగా మేము అందరం కలిసి ఇలాంటి ప్రోగ్రాంలు చేసుకుంటున్నాం. ఏదో పార్టీలు చెప్పిట్లే, ఏ పార్టీలు చెప్తే ఏ పార్టీ నాయకుడు ఉన్నాడు సార్? ఈ రోజు చూడండి, మీరు లవ్ చూడండి, ఎవరికి వాళ్ళు అంతటే వాళ్ళు వచ్చారు. ఏ పార్టీలు చెప్పిస్తున్నాయి? మమ్మల్ని పార్టీలు చేస్తున్నా. ఏ పార్టీ నాయకుడు ఉన్న స్టేజ్ మీద అందరూ మా నిరుద్యోగ మిత్రులు ఉన్నారు. డబ్బులు ఇచ్చి తీసుకొస్తే మమ్మల్ని బిర్యానీ ప్యాకెట్లు, చిన్న చిన్న వాటర్ ప్యాకెట్లు మేము మా సొంత డబ్బులు పెట్టుకుని వాటర్ ప్యాకెట్లు ఇస్తున్నాం. మాకు వాళ్ళు డబ్బులు ఇస్తే మరి పెద్ద పెద్ద బాటిల్ మీరు తాగే 1000 రూపాయల లీటర్ బాటిల్ 1000 రూపాయలు మీకు ఖరీదు. అలాంటి వాటర్ తాగొచ్చు కదా సార్? మాకు వాడు వేరే పార్టీ వాళ్ళు చేపిస్తే చూడండి సార్, మేము ఏం చేస్తున్నాం? కనీసంగా కూర్చోడానికి టెంట్లు కూడా వేయలేకపోయినాం. ఏదో పార్టీ వాళ్ళు వేస్తే టెంట్లు వేస్తారు కదా, చీరలు వేస్తారు కదా. ఏం సార్ చూడండి సార్, మా నిరుద్యోగులు ఎండలో నిలబడ్డారు. కానీ ఎండలో నిలబడి ఈ రోజు ఈ విధంగా గోసలు పడుతుంటే మమ్మల్ని పార్టీలు చేపిస్తానంటారా? కబర్దాన్ రేవంత్ రెడ్డి, మేము తెచ్చుకున్న ప్రభుత్వం అన్నారు. ఖచ్చితంగా మేము నిరుద్యోగులుగా మేము తెచ్చుకున్న ప్రభుత్వాన్ని మీకు ఖచ్చితంగా రాబోయే రోజుల్లో 2 గ్రాడ్యుయేషన్ ఎమ్మెల్సీ వస్తున్నాయి. నల్గొండ, ఖమ్మం, తర్వాత వరంగల్. దీంట్లో మా నిరుద్యోగ మిత్రులు అందరూ పోటీ చేస్తాం. అదే విధంగా మహబూబ్ నగర్, రంగారెడ్డి, హైదరాబాద్ ఈ ఎమ్మెల్సీలో కూడా ఖచ్చితంగా అన్ని నిరుద్యోగులు పోటీ చేయకపోతే మా సత్తా ఏందో మీకు చూపిస్తామని హెచ్చరిస్తున్నాం. థ్యాంక్ యూ. చూస్తున్నాం కదా, ఒకసారి ముందుకు కూడా రండి. ఈ నిరుద్యోగులందరూ కూడా దాదాపు కొన్ని వందల మంది నిరుద్యోగులు వాళ్ళ సభ దగ్గరికి చేరుకొని వాళ్ళ వాణిని వినిపిస్తూ ఉన్నటువంటి పరిస్థితి మనకు కనిపిస్తూ ఉంటుంది. మాకు ఉద్యోగాలు వేయండి మహాప్రభు, 5000 ఉద్యోగాలు మాకు కాదు, నువ్వు ఇచ్చేటువంటి 5000 ఉద్యోగాలు కొన్ని ప్రాతిపదికన తీసుకుంటే కనుక అవి ఎవరికి కూడా ఉద్యోగాలు సరిపోయినటువంటి పరిస్థితి. సో కాబట్టి మాకు 19,000 ఉద్యోగాలు మీరు మాకు వెంటనే భర్తీ చేయాలని చెప్పేసి కూడా ఒకసారిగా సభ దగ్గర కూడా మీరు చూడొచ్చు. మోతిలాల్ నాయక్ కావచ్చు, అక్కడ మిగతా నిరుద్యోగ నాయకులు కావచ్చు, ఆస్మా కావచ్చు, సో వాళ్ళందరి ఆధ్వర్యంలో ఇవాళ ధర్నా కార్యక్రమం అయితే జరుగుతున్నటువంటి పరిస్థితి మనకు కనిపిస్తూ ఉన్నది. సో పెద్ద ఎత్తున నిరుద్యోగులందరూ కూడా ఇక్కడికి చేరుకొని ధర్నా చౌక్ దగ్గర చూడండి మీరు, అక్కడ హలో నిరుద్యోగి చలో ధర్నా చౌక్ అని చెప్పేసి వాళ్ళ నిరుద్యోగ రణబేరి పేరు మీద వాళ్ళందరూ కూడా ధర్నా కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నటువంటి పరిస్థితి మనకైతే కనిపిస్తూ ఉన్నది.